మకర రాశి వారు నూతనమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకునేందుకు ఈ వారాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే ముఖ్యమైనటువంటి పనుల్లో కీలకమైనటువంటి అంశాలను జాగ్రత్తగా మీరు పరిగణలోకి తీసుకుంటూ ఉండాలి. ఏమాత్రం కూడా లోటుపాట్లు ఉండకూడదు. సమాచార లోపాలు లేకుండా వ్యవహరిస్తూ ఉండాలి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. మీకు కలిగేటటువంటి అనుమానాలను వారితో చర్చించి వాటిని నివృత్తి చేసేందుకు కూడా ఈ వారం ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంఘంలో మంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది. పలుకుబడిని పెంచుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఆర్థిక పరిస్థితులు మంచి అభివృద్ధిని తెచ్చిపెడుతూ ఉంటాయి. దూర ప్రాంతాల నుండి ముఖ్యమైన కీలకమైనటువంటి సమాచారాలు మీకు తెలుస్తూ ఉంటాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడా ఈ వారం చాలా వేగవంతమయ్యేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. విద్యార్థులకు ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అటు విద్యార్థులతో పాటు నిరుద్యోగులకు కూడా ఈ వారం శుభవార్తలు అందుకునే సందర్భాలు ఉంటాయి. చిన్ననాటి స్నేహితులు, చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తూ ఉంటాయి. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకునేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఉన్నతపరమైనటువంటి హోదా, గౌరవాలు కూడా అందుతూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి సన్మానాలు ఈ వారం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి. మంచి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా కలుగుతూ ఉంటాయి. కీలకమైనటువంటి పనులు చేపట్టేటప్పుడు ఈ వారం ప్రారంభంలో కొంత ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. అయితే ఆ ఖర్చులు అదుపు తప్పకుండా జాగ్రత్తగా మీరు అన్నీ రూపకల్పన చేసుకుంటూ ఉండాలి. కుటుంబపరమైనటువంటి అనుకూలతలు పెంచుకోవాలి. చిక్కులు, చికాకులు, వ్యతిరేకపరమైనటువంటి ఆలోచనలను అధిగమిస్తూ మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ వారం శుభ ఫలితాలను పొందేందుకై మకర రాశి వారు ఆంజనేయ స్వామి వారిని పూజించటం మంచిది. ఆంజనేయ స్వామి వారి దండకమును పారాయణం చేయటము, ఆంజనేయ స్వామి వారికి విశేషమైనటువంటి పుష్పాలతో అర్చన నిర్వహించడం ద్వారా హనుమంతుని యొక్క అనుగ్రహంతో ఈ వారం ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు సాధించుకోవచ్చు.